మా ఇంట్లో వినాయక చవితికి ఉండ్రాళ్ళు ఈ విధంగా చేసుకుంటామండి. గోధుమ పిండితో చేస్తామనమాట. బియ్యం నూకతో చేయము. అయితే ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొని 21 ఉండ్రాళ్ళనమాట. పంచదార, పాలతో ఈ రెండిటిని కలుపుకొని 21 ఉండ్రాళ్ళు చేసుకుంటాము. ఈ ఉండ్రాళ్ళు మేము తినము కూడానండి. రాత్రికి పునఃపూజ అయిపోతుంది కదా! అప్పుడు ఇంటి మీద వేసేస్తామనమాట. మా ఇంట్లో ఆనవాయితీ ఇది. అయితే ఈ పాలు, పంచదార, గోధుమ పిండి కలిపి ఇలాగా మనం చపాతీ పిండికి కలుపుకుంటాం కదా! అంతకి కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఎందుకంటే పంచదార ఏస్తాం కాబట్టి కొంచెం పాకం ఉంటుంది నలిగే కొద్దీ. అందుకు కొంచెం గట్టిగానే కలుపుకోవాలనమాట. చూడండి, ఈ 2 చేతుల మధ్య ఇలా పెట్టుకొని ఉండ్రాళ్ళు రౌండ్‌గా చుట్టేసుకోవడమే. అంతేనండి. ప్రతి సంవత్సరం కూడా 21 ఉండ్రాళ్ళు చేస్తాము. గోధుమ పిండితోనే చేసి ఆ వినాయకుడికి నైవేద్యం పెడతామనమాట. ఓకే. థ్యాంక్ యూ.